మైదా పిండి లేకుండా చేసిన బాదుషాలు వారెవ్వా ఎంత బాగున్నాయంటే మస్తు స్మూత్గా అగో జ్యూసీగా సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇలా నిజంగా. మనం కనుక ట్రై చేసుకున్నాం అనుకోలి, ఇక ఈ బయట మైదా పిండితో చేసింది అవసరం లేకుండా వారానికి ఒకసారి మంచిగా ఖాళీ దొరికినప్పుడు అలా చేసుకోవచ్చు, దవ్వ దవ్వ తినచ్చు. నిజంగా నేనైతే ముందుగా ఇది తినేటప్పుడు అయితే అబ్బా నేను తినను అని అయితే అసలు ఫిక్స్ అయిపోయినా. కానీ ఒకసారి ఇక టేస్ట్ చూద్దాము, ఫోటో కోసం రివ్యూ చెప్పడానికి ఉండాలి కదా అని ఒక్క బుక్క తిన్ననా. అసలు ఈ 4 నాకే సరిపోతాయి, ఇక మీకేమి ఇస్తారా బాబు అని మా వాళ్ళకైతే ఇక నేను ముందే చెప్పేసిన. తర్వాత చేసినవి వాళ్ళకి ఇచ్చేసిన. అంత బాగున్నాయి అంటే మొత్తమే హెవీ స్వీట్గా ఘోరంగా లేకుండా. ఇక గిన్నె కోసం అయితే ముందైతే బన్ను ముక్కలు తీసుకున్నా, 8 తీసుకున్నా. ఇట్లా మంచిగా మాడిపోయినవి ఉంటాయి కదా, ఈ సైడ్ని మొత్తం కూడా కట్ చేసిన. సరే కానీ వీడియోని లైక్ చేయడము ఫాలో ఫాలో అవ్వడం అయితే అసలే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. ఇక అవన్నీ తీసుకుపోయినా మంచిగా మిక్సీ లెక్క పౌడర్ పట్టిన. ఒక కటోరంతా చక్కెర పోసి, కటోరం బావు నీళ్లు పోసి మంచిగా సన్నని మంట మీద పెట్టి ఉంచిన. ఇక ఈ పౌడర్ ఉంది కదా, ఇప్పటిదాకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా బ్రెడ్ది, అందులో పచ్చిపాలు వేడి చేసినవి కాదు, పచ్చిపాలు కొన్ని పోసి లైట్గా ఇక మంచిగా పిండి లెక్క ముద్దగా విసుకున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు చపాతీకి పూరికి విసుకుతాం కదా, ఇక అట్లా చూడాలి. ఇంత మోతాదు అయితే అయింది. ఇక నాకు గిన్నెలు గిన్నెలు తినేంత అవసరం అయితే లేదు. ఒక్కడు స్వీట్ తిన్నామంటే అక్కడికే సంతృప్తి అవుతుంది కాబట్టి ఎక్కువ డోస్ అయితే నేను తీసుకోలేదు. మీకు చాలా కావాలంటే ఆ ప్యాకెట్ మొత్తం తీసేసుకోండి. ఇక దానిలో మంచిగా చేతులు వేసుకొని గింతంత నెయ్యి రాసి గుండ్రంగా మంచిగా గట్టిగా ఒత్తినట్టు చేసుకొని దాని తర్వాత నడిమికి ఒత్తేసి, ఇక బాదుషా అంటే ఈ మధ్యలో హోల్ చేస్తారు, అంటే మొత్తం కాకుండా చిన్న ఒత్తినట్టు. ఇది ఎందుకు అనే రీజన్ అయితే నాకు తెలియదు, కానీ మనం తిన్నదాని ప్రకారం చూసిన దాని ప్రకారం అట్లనైతే వేసి పెట్టిన. ఇక వీటిని సలసల మరిగే నూనెలో అయితే వేసేసి బాగా మాడకుండా మంచి గోల్డెన్ కలర్కి వచ్చేటట్టుగా నిదానంగా సన్నని మంట మీద, మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు, మొత్తమే సిమ్లో పెట్టద్దు, అట్లా మొత్తం ఖరాబ్ అవుతాయి కాబట్టి సో మీడియంలో పెట్టుకుంటూ అక్కడనే ఉండి చూసుకుంటున్నా. ఇక ఇట్లా మంచి కలర్కి వచ్చేసిన తర్వాత అవి పక్కకు పెట్టేసిన. ఇక ఈలోపు అయితే మంచిగా చక్కెర పానకం అయితే అయింది. ఇక ఈ పానకం మనకు బరాబర్ అయిందని ఎట్లా తెలుసు అంటే, ఇది మనకి తీగ పానకం రావాలి బాదుషా కాబట్టి గంట ముంచి తీసిన తర్వాత ఇట్లా తిప్పి చూసుకుంటే అది తీగ లెక్క కిందికి జర్రుమని జారాలి. అట్లా జారింది అంటే తీగ పానకం వచ్చింది అని అర్థం. ఇక నాకు జర గంటను ముట్టుకుంటూ భయం కాబట్టి నేను ఫస్ట్ అట్లా చూసిన. దాని తర్వాత కన్ఫర్మేషన్కి ఉఫ్ అని ఊది తర్వాత చూసినా వచ్చేసింది. ఇక దీంట్లో గింత నిమ్మకాయ వండుకొని ఇంతంత దాల్చిన చెక్క మంచి టేస్ట్ కోసం అయితే చేసిన. పొడిగా అదిలా ఉట్టితే చెక్కేసిన. ఇక దాని తర్వాత ఇక బాదుషాలు అన్నీ కాల్చుకున్నాం కదా, అవి జరంతా ఈ లోపే చల్లగా అయిపోయినాయి. అవి తీసుకున్న ఇందులో వేసిన కిందికి మీది కానీ ఒకసారి అన్న దాని మీదకెళ్ళి కూడా మంచిగా పానకం పోసేసిన, తీసిన పక్కకు పెట్టేసిన. ఇక అట్లా పోయి ఇంత మొహం కడుక్కొని ఇంత బుక్కడ బువ్వ తిని ఇక మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత చూద్దాం మరి ఎట్లా అయింది, మంచిగా మనకి కరెక్ట్గా అయిందా లేదా అనేది. ఇక మనం ఇవి మునిగేటట్టుగా కనుకుంటున్నాం అనుకోండి, పానకం మంచిగా వీర్చుకుంటుంది, మనం తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. కాబట్టి మరీ వెడల్పున్న దాంట్లో కాకుండా ఇట్లా లోతున్న దాంట్లో పెట్టాలి. ఎదురులి 5-10 నిమిషాలకే చక్కెర గడ్డలు కూడా రావడానికి వస్తాయి కాబట్టి ఆ లోపే మనం తీసేయాలి. గడ్డలైనాక తీసేస్తే బాదుషాకి మొత్తం కూడా చక్కెర గడ్డలే ఉంటాయి కాబట్టి ముందుగానే తీసేసుకోవాలి. ఇక దాని తర్వాత ఇక నాకున్న తాహతను బట్టి గింతంత బాదమును జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు చేసిన పైన వేసుకున్నా. అంటే మనకి బయటికి పోయినప్పుడు హోటళ్ళలో గిట్టనే సర్వ్ చేస్తారు కదా, ఇక అందుకనే కొంచెం డెకరేషన్ కోసం పైన వేసిన. ఇక దాని తర్వాత చూడండి చింపిన తర్వాత లోపల ఒక్కసారి మీరు పర్టికులర్గా చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఇక భయపడకుండా టేస్ట్ చేసిన నేనే అసలు వదిలిపెట్టకుండా తిన్నా అంటే ఇక మీరు నమ్ముతారా. కానీ బాగుంది కదా, మైదా పిండి లేకుండా బనులతో చేసిన బాదుషా. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.